12 పాయింట్లు దక్కించుకోవడం, పాయింట్స్ టేబుల్లో టాప్ 2 స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 2 జట్లు ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్లో తలపడ్డాయి. అయితే రిషబ్ పంత్ను కాదని ఈసారి అదృష్టం అక్షర్ పటేల్నే వరించి ఈ మ్యాచ్లో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, దంచి కొట్టిన మార్క్రమ్ మార్ష్. టాస్ గెలిచి లక్నో ఎకానా స్టేడియంలో బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే అక్షర్ పటేల్ తీసుకున్న నిర్ణయం తప్ప అనిపించేలా చెలరేగిపోయారు లక్నో ఓపెనర్లు ఎడెన్ మార్క్రమ్ అండ్ మిచ్ మార్ష్. ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్క్రమ్ 33 బాల్స్లో 2 4లు 3 సిక్సర్లతో వరుసగా రెండో హాఫ్ సెంచరీని ఈ సీజన్లో సాధిస్తూ 52 పరుగులు చేసి చమీరా బౌలింగ్లో స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అయిపోయాడు. ఫలితంగా మొదటి వికెట్కే మార్క్రమ్, మార్ష్ కలిసి 87 పరుగుల పార్ట్నర్షిప్ పెట్టారు. మరోవైపు మిచ్ మార్ష్ కూడా ఈ సీజన్లో ఉన్న తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ 36 బాల్స్లో 45 పరుగులు చేసి మార్క్రమ్కు అద్భుతంగా సపోర్ట్ చేశాడు. నెంబర్ 2, ఆయుష్ బడోని అదిరే క్యామియో. మార్క్రమ్ అవుట్ అయ్యాక వచ్చిన పూరన్ 9, సమద్ 2, డేవిడ్ మిల్లర్ 14 పరుగులకి అవుట్ అయిపోవడంతో ఎల్ఎస్జీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈలోగా మిచ్ మార్ష్ వికెట్ కూడా కోల్పోయింది. అనూహ్యంగా కుప్పకూలిన లక్నో మిడిల్ ఆర్డర్ కారణంగా కనీసం ఎల్ఎస్జీ 150 మార్క్నైనా టచ్ చేస్తుందా అనే సందేహాలు కలిగాయి. ఆ టైంలో వచ్చిన ఆయుష్ బడోని మంచి క్యామియో ఆడాడు. 21 బాల్స్ ఆడి 6 4లతో 36 పరుగులు చేశాడు. పంత్ డకౌట్ అయినా సరే ఢిల్లీ ముందు 160 పరుగుల టార్గెట్ అన్నా పెట్టగలిగేలా చేశాడు ఆయుష్ బడోని. నెంబర్ 3, ముఖేష్ కుమార్ మాస్. మార్క్రమ్, మిచ్ మార్ష్ ఓపెనింగ్ చూసిన వారు ఎవరైనా ఈరోజు ఎల్ఎస్జీ ఈజీగా 200 దాటేస్తుంది అనుకుంటారు. కానీ ముఖేష్ కుమార్ మాత్రం మ్యాజిక్ చేశాడు. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్లను పెవిలియన్కి పంపించాడు ముఖేష్. తీసుకున్న 4 వికెట్లలో 3 క్లీన్ బౌల్స్ అండ్ ఇంకోటి క్యాచ్ అండ్ బౌల్ ముఖేష్ కుమారే. అలా 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఎల్ఎస్జీని ఊహించని చావు దెబ్బ తీస్తూ 4 వికెట్లు తీశాడు ముఖేష్ కుమార్. నెంబర్ 4, రప్ప పోరెల్. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఢిల్లీకి మంచి ఆరంభం ఇచ్చాడు అభిషేక్ పోరెల్ అండ్ కరుణ్ నాయర్. వేగంగా ఆడే ప్రయత్నంలో కరుణ్ నాయర్ అయిపోయినా కేఎల్ రాహుల్తో కలిసి ఎల్ఎస్జీ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్నాడు పోరెల్. రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి పరిమితం అయితే వీల్ చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పోరెల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బాల్స్ ఆడి 5 4లు ఓ 6తో 51 పరుగులు చేసి ఢిల్లీని లక్ష్యం దిశగా నడిపించాడు అభిషేక్ పోరెల్. నెంబర్ 5, కేఎల్ రాహుల్ క్లాస్. ఈ స్లో వికెట్ మీద ఆవేశపడడం కాదు కావాల్సింది, వివేకంతో ఆచితూచి ఆడాలి. అచ్చం కేఎల్ ఈరోజు అదే పని చేశాడు. ముందంతా పోరెల్కి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గడిపిన రాహుల్ వన్స్ పోరెల్ అవుట్ అవగానే ఇన్నింగ్స్ నడిపే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. కొట్టాల్సిన స్కోర్ తక్కువే కావడంతో కంగారు పడకుండా తనదైన శైలిలో ఆడుతూ 42 బాల్స్లో 3 4లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటను చూపించాడు. సిక్సర్తో విన్నింగ్ షాట్ కొట్టాడు. రాహుల్కి తోడుగా కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా 20 బంతుల్లో 4 సిక్సర్లు 4తో 34 పరుగులు చేసి తోడ్పాటును అందించడంతో ఢిల్లీ ఎల్ఎస్జీ మీద 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో తన టాప్ 2లో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరింత పటిష్టం చేసుకుంటే ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోయినా కూడా 5వ స్థానంలోనే కొనసాగుతోంది.